ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం. శ్రీవారి భక్తులకు రుచిగా అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ ఈవో. చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరునికి గజవాహన సేవ. నారాయణవనంలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. సర్వమంగళ స్వరూపిణి శ్రీ వారాహిదేవి. శ్రీకాకుళంలో అమ్మవారికి పుష్పాభిషేకం. మనోభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కమనీయ దర్శనం భక్తులను మురిపించింది. నిత్య కళ్యాణపురంగా వెలుగొందుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు, అలాగే 13వ తేదీ స్వామివారి పారవేట ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవద్ అనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసి మాలలు, పుష్పహారాలను ధరింపజేసి సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम्
उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि। శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీకి చెందిన లింగారెడ్డి నిర్మల ఎల్వి రమణారెడ్డి దంపతులు దాదాపు 9 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి వరలక్ష్మికి ఈ ఆభరణాలను దాతలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక్ మండపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి స్వయంగా స్వామివారు కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటల్లో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి, నరేంద్ర మోడీ గారిని కాపాడాలని చెప్పి, ఈ దేశంలో కాపాడాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ స్వామివారు పెట్టిన భిక్షనే. వాళ్ళ నిజంగా 7 కొండల వారు కేవలం 7 కొండలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఇక్కడ చూస్తుంటే మనం ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి బేచారం మన్నా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన మనోభావాలను పంచుకున్నారు. అందరికీ జై శ్రీరామ్, జై గోవింద. ఈరోజు తిరుమలకు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం చెప్తూ ఉంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి. ఇక్కడ భోజనం చేసిన తర్వాత నిజంగా చాలా బ్రహ్మాండమైన భోజనం. చాలామంది భక్తులందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 60 నుంచి 80 వేల మందికి ఇలా భోజన సౌకర్యం కల్పిస్తారంటే ఇది మామూలు విషయం కాదు. అందుకే బయట
తిరుమలకు వస్తూ ఉన్నాం, స్వామివారి దర్శనానికి వస్తున్నాం మనం. అంటే ఇంత పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఏ ఒక్క భక్తుడు కూడా ఆకలితో అలమటించకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చి ఆరాంసే ప్రశాంతంగా ఒక భక్తి భావంతో భోజనం చేసేటువంటి ఒక అద్భుత అవకాశం ఉండడం నిజంగా చాలా భక్తుడు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఇన్ని వేల మందికి ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా ప్రతిరోజు అనేక సంవత్సరాలుగా ప్రతిరోజు భోజనం పెడుతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఒక్క వివాహం జరపాలంటే ఒక 1000 మందికి భోజనం పెట్టాలంటే వారం రోజులు ప్లాన్ చేస్తూ ఉంటాం, నెల రోజులు ప్లాన్ చేస్తూ ఉంటాం మనం. అటువంటిది ప్రతిరోజు 60,000 నుంచి 80,000 మందికి భోజనం పెట్టాలంటే మామూలు విషయం కాదు. సరే, అనేక మంది సహకారంతో భోజనం పెట్టడం, ఆ నిర్వహణ కూడా చాలా ప్రశాంతంగా ఒక పరిశుభ్రంగా కాదు. అటువంటి వాళ్ళ భోజనం చేసే అవకాశం రావడం నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి, వచ్చి ఇక్కడ భోజనం చేయాలి. దీనికి అందరూ సహకరించాలి. ఇదే పద్ధతిని దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు కూడా అన్ని ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా ఇటువంటి భోజనాన్ని పెట్టే అవకాశం మనం దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది భక్తులకు మంచిది, ఒక మంచి సాంప్రదాయంగా మనం దీన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా చాలా సంతోషం వచ్చి చాలా బ్రహ్మాండంగా రుచికరమైనటువంటి పరిశుభ్రంగా ఉన్నటువంటి భోజనం నేను ఇలా సేవించడం జరిగింది. చాలా సంతోషం వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్త కోటికి రుచిగా శుచిగా అన్నప్రసాదాలను అందించడానికి పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయాలను పాటిస్తూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అన్నదానం ట్రస్ట్ నుంచి అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దాని వలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. దామోదరం వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇన్హౌస్ అనలిస్టులు పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ చిన్న ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మెషిన్లు వచ్చాయి. ఇంతకుముందు పాత మెషిన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మెషిన్లకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మెషిన్లు పెట్టాల్సి వస్తుంది ఇంతమందికి చేయాలంటే. మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది. పెద్ద మెషిన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాటి మెషిన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సర్వింగ్లో కూడా మనకి ఒక్కోసారి డిలే అవుతుంది. అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వలన డిలేస్ అవుతున్నాయి. అవి కూడా ఐడెంటిఫై చేశాము. వాటిల్లో కూడా మ్యాన్ పవర్ని పెంచుకోవడం ద్వారా
ఆ తర్వాత అక్కడ కూడా సైంటిఫిక్గా మేనేజ్ చేయడం ఎలాగా అంటే కొన్ని అక్కడ కిచెన్ నుంచి తీసుకురావడం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శానిటేషన్లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. అంటే శానిటేషన్ ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో చేస్తున్నారు, అవి కాకుండా మెషిన్స్ పెట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా అంతా కూడా డ్రైగా ఉండేలాగా ఎక్కడ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మెజర్స్ బాగా చేస్తున్నారు. మన టీటీడీ స్టాఫ్ అందరూ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ మెజర్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మాకు ఒక కన్సల్టెంట్ కావాలి. ఆ కన్సల్టెంట్ వస్తే 1-2 నెలల్లో మొత్తం అంతా స్టడీ చేసి ఇమ్మీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి అంటే ఇంత ప్రొఫెషనల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హ్యూజ్ నెంబర్స్ చేస్తున్నాం. ట్రెడిషనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే మన కన్వెన్షనల్ మెజర్స్లో చేసుకుంటూ పోతే ఎప్పుడప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఏంటంటే సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ క్వాలిటీ చూసుకుంటూ హెల్త్ హైజీన్ చూసుకుంటూ అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. అవన్నీ మీద చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ఈ మార్పులన్నీ కూడా ఈ చిన్న మార్పులు చేస్తున్నాం. పెద్ద మార్పులకు కూడా స్వీకారం చుడతాము. గజవాహనంపై చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరుని వైభవ వీక్షణంతో భక్తులు తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పరాశరేశ్వరుని సన్నిధి ఉత్సవకాంతుల్లో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను వజ్ర వైఢూర్యాది స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీలన చేసి హారతులు పట్టారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలతో స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి గజవాహనంపై ఆశీలన చేశారు. మిందంటే భక్తుల జయ జయధ్వనులు, కోలాట ప్రదర్శనలు, చండీ వాయిద్యం, సంప్రదాయ కళారూపాల నడుమ ఆది దంపతుల గజవాహన సేవ ఆలయ వీధుల్లో ఆహ్లాదకరంగా సాగింది. శ్రీకాకుళంలోని బాల త్రిపుర సుందరి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. అమ్మవారి ఆరాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి మహాతేజోభరిత మంగళమూర్తిని చక్కని అలంకరణలో కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం వారాహి మూలమంత్ర పఠనంతో అమ్మవారికి వర్ణశోభిత పుష్పాలతో పుష్పాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అలాగే శ్రీ బాలత్రిపుర సుందరికి ప్రత్యేకంగా అర్చనలను పూర్తి చేసి హారతులను అందజేశారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం
తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలోని శ్రీ గోపాలకృష్ణుడి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లుతోంది. ఏటా ఆషాఢ మాసంలో పూరి క్షేత్రంలో నిర్వహించే జగన్నాథ స్వామివారి రథయాత్రను పురస్కరించుకుని శ్రీ గోపాలకృష్ణుని సన్నిధిలో జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని సుభద్ర బలభద్ర సహిత శ్రీ జగన్నాథుడి దివ్యమూర్తులకు అర్చకులు ప్రత్యేకంగా అలంకరణలతో కొలువు తీర్చారు. జగన్నాథ స్వామివారిని ఆగ్రహానుగ్రహ స్వరూపమైన నరసింహస్వామివారి అవతారంలో కొలువు తీర్చి శాస్త్రోక్తంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు జయ జయ జగన్నాథ నామస్మరణలు చేస్తూ బలభద్ర సుభద్ర సహిత జగన్నాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పూరి జగన్నాథుడి దివ్య రథయాత్ర మహోత్సవాలలో భాగంగా కళాశాల విద్యార్థులు, ఇస్కాన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున జగన్నాథుడి రథయాత్రను కనుల పండుగ నిర్వహించారు. నంబూరు నుండి జాతీయ రహదారి మీదుగా సాగిన రథయాత్ర ఆద్యంతం ఆహ్లాద శోభితంగా జరిగింది. పచ్చని ప్రకృతి పంట పొలాల నడుమ భక్తజనం హరే కృష్ణ జై జగన్నాథ నామస్మరణల నడుమ అందమైన పుష్పరథంపై జగన్నాథ బలభద్ర సుభద్రుల విగ్రహాలను కొలువు తీర్చి రథయాత్ర నిర్వహించారు. జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్న విదేశీ కృష్ణ భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. మహబూబ్ నగర్లోని పిల్లలమర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణలతో తిరుచుపై ఆశీలను చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం పుష్ప తోరణాల రథంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి హారతులను అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఖమ్మం జిల్లా మధురలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి గరికతో అర్చన జరిపారు. ఆపై విఘ్నాధిపతి శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 73,353 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,444 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,05,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద